ఒక్కసారి ఆలోచించండి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద మహాకావ్యం మహాభారతం. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఎన్ని జన్మలు పడుతుందో ఊహించండి. ఒక్క 10 నిమిషాల్లో ఆ అద్భుతమైన మహాకావ్యం వెనుక దాగున్న రహస్యాలు, కథలు, భావనలు ఏమిటి? అసలు కథేంటి? రండి, ఈ అద్భుత ఆధ్యాత్మిక ఇతిహాస ప్రయాణంలో అందరం కలిసి నడుద్దాం. మహాభారతం అనే పేరు వెనక దాగి ఉన్న మహిమ ఏమిటి? ఇది కేవలం ఒక యుద్ధ కథ కాదు. ధర్మం వెర్సెస్ అధర్మం, కర్మ వెర్సెస్ భక్తి, మానవ స్వభావం యొక్క అన్ని ముఖాలను చూపించే మహాగ్రంథం. ఈ మహాకావ్యం వ్యాస మహర్షి బోధిస్తే గణేశుడు రాసినది. ఇందులో 18 పర్వాలు, లక్షల శ్లోకాలు ఉన్నాయి. కానీ దాని మూల కథ కురువంశంలో జరిగిన సింహాసన యుద్ధం చుట్టూ తిరుగుతుంది. ఇది భారతీయ సంస్కృతికి ఆధారం. భగవద్గీత వంటి గ్రంథాలు ఇందులోనే ఉన్నాయి. ఇది మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది. ధర్మం ఎప్పుడూ గెలుస్తుందని, కానీ ధర్మం ధర భారీగా ఉంటుందని బోధిస్తుంది. ఇప్పుడు మహాభారతం వెనుక ఉన్న అద్భుతమైన కథను తెలుసుకుందాం. చంద్రవంశంలో శంతను మహారాజు గంగాదేవిని పెళ్లి చేసుకున్నాడు. గంగాదేవి తన బిడ్డలను నదిలో ముంచి చంపుతూ ఉండేది. ఎందుకంటే ఆమె శాపగ్రస్తురాలు. మొత్తం 7 బిడ్డలను ముంచేసింది. కానీ 8వ బిడ్డ భీష్ముణ్ణి రక్షించి తనతో తీసుకువెళ్ళింది. తర్వాత గంగాదేవి భీష్ముణ్ణి తండ్రికి అప్పగించి వెళ్ళిపోయింది. భీష్ముడు తండ్రి శంతనం మత్స్యరాజు కూతురు సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సత్యవతి తండ్రి ఆమె సంతానానికే రాజ్యం ఇవ్వాలని షరతు పెట్టాడు. అందుకే భీష్ముడు రాజ్యం త్యాగం చేసి జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ వల్లే అతన్ని భీష్ముడు అని పిలుస్తారు. తర్వాత శంతను సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మించారు. చిత్రాంగదుడు గంధర్వులతో యుద్ధంలో మరణించాడు. విచిత్రవీర్యుడు కోసం కాశీరాజు కూతుళ్ళు అంబిక, అంబాలికలను స్వయంవరంలో భీష్ముడు అపహరించి తెచ్చాడు. విచిత్రవీర్యుడు అంబా, అంబికలను పెళ్లి చేసుకున్నాడు. కాని అంబ మాత్రం శాల్వరాజును ప్రేమించింది. భీష్ముడు ఆమెను తిరిగి శాల్వకు పంపాడు. శాల్వ ఆమెను తిరస్కరించాడు. అందుకే అంబ భీష్మునిపై పగ తీర్చుకోవాలని శపథం చేసింది. విచిత్రవీర్యుడు సంతానం లేకుండా చనిపోయాడు. అప్పుడు సత్యవకై తన కుమారుడైన వ్యాసమహర్షిని పిలిచి నియోగ విధానంతో సంతానాన్ని కల్పించమని అడిగింది. వ్యాసమహర్షి ద్వారా ధృతరాష్ట్రుడు అంబిక నుంచి జన్మించాడు. అంబిక కళ్ళు మూసుకున్నందువల్ల అతను అంధుడిగా జన్మించాడు. పాండుడు అంబాలిక నుంచి జన్మించాడు. అంబాలిక భయంతో పాలిపోయినందువల్ల అతను పాండురంగుతో జన్మించాడు. విదురుడు దాసి నుంచి జన్మించాడు. అతను ధర్మస్వరూపుడు. పాండుడు రాజయ్యాడు. కాని అతను రిషి కిందరుని శాపంతో స్త్రీ సంగం చేస్తే మరణిస్తాడని తెలిసి వనవాసం వెళ్ళాడు. పాండుడికి కుంతి, మాద్రి అనే 2 భార్యలు. కుంతికి దూర్వాస మహర్షి మంత్రం ఇచ్చాడు, దేవతలను ఆహ్వానించి బిడ్డలను పొందమని. అలా ధర్మరాజు యమధర్ముడి నుంచి జన్మించాడు. అతను ధర్మనిష్ఠుడు. భీముడు వాయుదేవుడి నుంచి జన్మించాడు. అతను బలవంతుడు. అర్జునుడు ఇంద్రుడి నుంచి జన్మించాడు. అతను ధనుర్విద్యలో నిపుణుడు. మాద్రికి నకులుడు, సహదేవుడు అశ్వినీ దేవతల నుంచి జన్మించారు. వారు అందగాళ్లు మరియు జ్ఞానవంతులు. ధృతరాష్ట్రుడికి గాంధారి నుంచి 100 మంది కౌరవులు జన్మించారు. వారిలో దుర్యోధనుడు ముఖ్యుడు. దుశ్శాసనుడు, వికర్ణుడు మొదలైన వారు కూడా ఉన్నారు. గాంధారి తన భర్త అంధుడు కాబట్టి తాను కూడా కళ్లకు ముడివేసుకుని జీవితాంతం జీవించాలని జీవించింది. వ్యాసమహర్షి ఆమె మాంసపిండాన్ని 100 భాగాలు చేసి వాటిని 100 కుండల్లో ఉంచి కౌరవులను జన్మింపచేశాడు. కౌరవులు, పాండవుల మధ్య ఈర్ష్య, ద్వేషం పెరిగింది. దుర్యోధనుడు శకుని సహాయంతో పాండవులను చంపాలని ప్రయత్నించాడు. మొదట భీమునికి విషం పెట్టి నదిలో పడేశాడు. కాని భీముడు నాగలోకంలో రక్షించబడి బలవంతులై వచ్చాడు. తర్వాత లాక్షగృహ దహనం, వారణావతంలో మైనపు ఇల్లు కట్టి దహనం చేశాడు. కాని రహస్యంగా స్వరంగం ద్వారా పాండవులు తప్పించుకున్నారు. అడవిలో భీముడు హిడింబాసురుణ్ణి చంపి హిడింబిని పెళ్లి చేసుకున్నాడు. ఘటోత్కచుడు జన్మించాడు. తర్వాత బకాసురుణ్ణి భీముడు సంహరించాడు. అర్జునుడు ద్రౌపది స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని గురిచేసి గెలిచాడు. కాని ఇంటికి వచ్చి, అమ్మా, నీకోసం ఏమి తెచ్చామో చూడు అని చెప్పగా కుంతి 5 పంచుకోండి అన్నది. అలా 5 ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. దృష్టద్యుమ్నుడు, శిఖండి ద్రౌపది సోదరులు. ద్రౌపదిని పెళ్లి చేసుకున్న తర్వాత పాండవులు ఇంద్రప్రస్థాన్ని నిర్మించారు. మాయాసురుడు వారికి అద్భుతమైన మాయాసభను కట్టాడు. తర్వాత యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ యాగానికి అడ్డుగా ఉన్న జరాసంధుణ్ణి భీముడు సంహరించాడు. రాజసూయ యాగం సమయంలో శిశుపాలుడు కృష్ణుణ్ణి అవమానించగా కృష్ణుడు అతన్ని సంహరించాడు. ఇవన్నీ చూసిన దుర్యోధనుడి అసూయ మరింత పెరిగింది.
మాయాసభలో దుర్యోధనుడు మోసపోయి నీటిలో పడ్డాడు. ద్రౌపది నవ్వింది. అందుకు పగ తీర్చుకోవాలని శకుని మాయాజాలంతో యుధిష్ఠిరుణ్ణి జూదంలో ఓడించాడు. మొదట సంపదలను, తరువాత రాజ్యాన్ని, తరువాత సోదరులను, చివరికి తనను తాను పణంగా పెట్టాడు. అనంతరం ద్రౌపదిని కూడా పణంగా పెట్టాడు. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగి సభలో అవమానం చేశాడు. కాని కృష్ణుడు అనంత చీరతో ఆమెను రక్షించాడు. ద్రౌపది అపమానానికి భీముడు దుశ్శాసనుణ్ణి రక్తం తాగుతానని, దుర్యోధనుని తొడలు పగలగొడతానని శపథం చేశాడు. ఆ తర్వాత పాండవులకు 12 సంవత్సరాల వనవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం విధించబడ్డాయి. వనవాసంలో అర్జునుడు హిమాలయాలకు వెళ్లి శివుణ్ణి ఆరాధించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. తర్వాత ఇంద్రుడి ఆహ్వానంతో స్వర్గానికి వెళ్లి అనేక దివ్యాస్త్రాలను పొందాడు. అక్కడ ఉర్వశి అతనిని ప్రేమించగా అర్జునుడు ఆమెను తల్లి సమానంగా భావించి నిరాకరించాడు. దీంతో కోపించిన ఉర్వశి అతనికి 1 సంవత్సరం నపుంసకుడిగా ఉండాలని శపించింది. కాని ఈ శాపం తర్వాత అజ్ఞాతవాసంలో అతనికి సహాయపడింది. అదే సమయంలో భీముడు ద్రౌపది కోసం సౌగంధిక పుష్పాలు తెచ్చేందుకు వెళ్లి మార్గంలో హనుమంతుణ్ణి కలిశాడు. హనుమంతుడు తన అసలు రూపాన్ని చూపించి భీముణ్ణి ఆశీర్వదించాడు. ఒకరోజు పాండవులు నీరు తాగడానికి వెళ్లగా ఒక యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగిన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు స్పృహ కోల్పోయారు. తరువాత ధర్మరాజు వచ్చి యక్షుని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాడు. దీంతో యక్షుడు సంతోషించి అతని సోదరులను తిరిగి బ్రతికించాడు. 12 సంవత్సరాల వనవాసం పూర్తయ్యాక పాండవులు 1 సంవత్సరం అజ్ఞాతవాసం కోసం విరాటనగరంలో దాక్కున్నారు. ధర్మరాజు బ్రాహ్మణుడిగా, భీముడు వంటవాడిగా, అర్జునుడు బృహన్నల అనే నపుంసకుడిగా, నకులుడు గృహాల సంరక్షకుడిగా, సహదేవుడు ఆవుల సంరక్షకుడిగా, ద్రౌపది సైరంధ్రిగా జీవించారు. ఆ సమయంలో కీచకుడు ద్రౌపదిని అవమానించగా భీముడు అతన్ని చంపాడు. అజ్ఞాతవాసం చివర్లో కౌరవులు గోగ్రహణం కోసం విరాటరాజ్యంపై దాడి చేశారు. అప్పుడు అర్జునుడు ఉత్తరుణ్ణి సారథిగా తీసుకొని యుద్ధం చేసి కౌరవులను ఓడించాడు. దీంతో అజ్ఞాతవాసం విజయవంతంగా ముగిసింది. ఆ తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని కోరారు. కాని దుర్యోధనుడు సూదిమును భూమి కూడా ఇవ్వనని గర్వంగా నిరాకరించాడు. శాంతి కోసం కృష్ణుడు దూతగా వెళ్లి కనీసం 5 గ్రామాలివ్వమని అడిగాడు. కాని దుర్యోధనుడు కృష్ణుణ్ణి బంధించాలని ప్రయత్నించాడు. అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి తన దివ్యశక్తిని వెల్లడించాడు. దీంతో శాంతి ప్రయత్నం విఫలమై యుద్ధం తప్పనిసరి అయ్యింది. ఇక యుద్ధం తప్పలేదు. కురుక్షేత్రంలో 18 రోజుల భీకర యుద్ధం ప్రారంభమైంది. పాండవుల పక్షంలో 7 అక్షౌహిణి సైన్యం, కౌరవుల పక్షంలో 11 అక్షౌహిణి సైన్యం ఉంది. పాండవుల పక్షంలో కృష్ణుడు అర్జునునికి సారథిగా ఉన్నాడు. కాని తాను యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేశాడు. యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు విషాదంలో మునిగిపోయి నా బంధువులను ఎలా చంపగలను అని యుద్ధం చేయడానికి వెనుకంజ వేశాడు. అప్పుడు కృష్ణుడు భగవద్గీతను ఉపదేశించి కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం, ధర్మం గురించి వివరించాడు. యుద్ధం మొదటి రోజు నుంచే భీకరంగా సాగింది. భీష్ముడు కౌరవుల సేలాధిపతిగా 10 రోజులు యుద్ధం చేసి పాండవులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. కాని శిఖండి ముందు నిలిచినప్పుడు అర్జునుడు భీష్ముణ్ణి బాణాలతో కూల్చాడు. శిఖండి అంబకు పునర్జన్మ అని భావించిన భీష్ముడు ఆయుధాలు ఎత్తలేదు. ఆ తర్వాత ద్రోణుడు సేనాధిపతి అయ్యాడు. అతని నేతృత్వంలో అభిమన్యుడు చక్రవ్యూహంలో చిక్కుకొని వీరమరణం పొందాడు. అభిమన్యుడు అర్జునుని కుమారుడు, ఉత్తర భర్త. దీనికి ప్రతీకారంగా అర్జునుడు జయద్రథుణ్ణి చంపాడు. తరువాత ద్రోణుణ్ణి చంపడానికి అశ్వత్థామ మరణించాడు అని మోసం చేశారు. ఇది విని ద్రోణుడు ఆయుధాలు వదిలేయగా దృష్టద్యుమ్నుడు అతన్ని చంపాడు. తర్వాత కర్ణుడు సేనాధిపతి అయ్యాడు. అతను ఘటోత్కచుణ్ణి చంపాడు. కాని చివరికి అర్జునుడు కర్ణుణ్ణి సంహరించాడు. కర్ణుడు సూర్యపుత్రుడు మరియు కుంతి కుమారుడు. చివరిగా దుర్యోధనుడు భీమునితో గదాయుద్ధం చేశాడు. భీముడు తన ప్రతిజ్ఞ ప్రకారం దుర్యోధనుని తొడలను పగలగొట్టి అతన్ని చంపాడు. యుద్ధం ముగిసిన తరువాత అశ్వత్థామ రాత్రివేళ పాండవుల శిబిరంలోకి వెళ్లి నిద్రలో ఉన్న ద్రౌపది పుత్రులను చంపాడు. చివరికి పాండవులు యుద్ధంలో గెలిచారు. కాని భారీ నష్టం జరిగింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. యుధిష్ఠిరుడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. తర్వాత అశ్వమేధ యాగం చేశాడు. ఆ యాగంలో భాగంగా అర్జునుడు గుర్రాన్ని అనుసరించి అనేక రాజ్యాలను జయించాడు. చివరికి పాండవులు మరియు ద్రౌపది హిమాలయాలకు ప్రయాణం ప్రారంభించారు. మార్గమధ్యంలో ద్రౌపది మొదట పడిపోయింది. ఎందుకంటే ఆమె అర్జునుడిపై ఎక్కువ ప్రేమ చూపించింది. తర్వాత సహదేవుడు తన జ్ఞానంపై అహంకారం వల్ల పడిపోయాడు. నకులుడు తన అందంపై అహంకారం వల్ల పడిపోయాడు. అర్జునుడు తన ధనుర్విద్యపై అహంకారం వల్ల పడిపోయాడు. భీముడు తన బలంపై అహంకారం వల్ల పడిపోయాడు. చివరికి ధర్మరాజు మాత్రమే స్వర్గానికి చేరుకున్నాడు. స్వర్గానికి చేరుకున్న తర్వాత ధర్మరాజుకు ఒక పరీక్ష జరిగింది. అక్కడ కౌరవులు స్వర్గంలో, పాండవులు నరకంలో ఉన్నట్లు చూపించారు. కాని ఇది ఒక పరీక్ష మాత్రమే. చివరికి పాండవులు కూడా స్వర్గాన్ని పొందారు.
ఇదే మహాభారతం ముగింపు. ఇందులో ధర్మం గెలిచింది, కాని ఎంత పెద్ద ధర చెల్లించిందో మనకు తెలుస్తుంది. ఇప్పుడొక ముఖ్యమైన ప్రశ్న: ఎందుకింత పెద్ద యుద్ధం జరిగింది? ఎందుకింత అధర్మం జరిగింది? ఇది మనకు బోధించేదేమిటంటే, అహంకారం, ఈర్ష్య, లోభం చివరికి నాశనానికి దారితీస్తాయి. కర్మఫలం తప్పకుండా అనుభవించాల్సిందే. ధర్మాన్ని అనుసరించిన వారికి చివరికి విజయం లభిస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అంటే నీ కర్తవ్యాన్ని చెయ్యి, కాని ఫలంపై ఆశ పెట్టుకోకు. అలాగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అంటే ధర్మం క్షీణించినప్పుడు నేను అవతరిస్తాను. భక్తులారా, మహాభారతం మన జీవితాలకు అద్దం లాంటిది. దీన్ని చదవండి, ఆలోచించండి, ధర్మ మార్గంలో నడవండి. ఈ అద్భుత ఇతిహాసం మన జీవితాన్ని మార్చగలదు. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో రాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.